హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటిభోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వేసవి కాలంలో స్పెషల్గా మనం మామిడికాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. మరి ఈ మామిడికాయతోటి పప్పు చేసుకోవటానికి ముందుగా నేను 3/4 గ్లాసు పప్పుని కడిగి పెట్టుకుంటున్నాను. ఇది కొలతలో చెప్పాలంటే 100 గ్రాముల వరకు పప్పు ఉంటుంది. ఇవి కడిగేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకొని కనీసం గంట సేపు నానబెట్టుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ సైజు మామిడికాయని తీసుకున్నాను. ఇవి పచ్చడి మామిడికాయలు అంటారు. ఇవి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిలో సగం భాగం మాత్రమే నేను వేసుకుంటున్నాను. అంటే ఈ ఒకవైపు భాగాన్ని మాత్రమే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటే నాకు కొంచెం తక్కువగా 1 కప్పు మాత్రం వచ్చాయి. మామిడికాయ పులుపును బట్టి మనం తీసుకున్న పప్పుకు సరిపోతుందో లేదో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పప్పు పూర్తిగా నానిపోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కారానికి తగినట్టు ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా 1 టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటన్నిటితో పాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి చక్కగా 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు, అంటే పప్పు మెత్తగా ఉడికే వరకు కూడా విజిల్స్ రానిచ్చుకొని పప్పుని మెదుపుకోవాలి. ఇలాగా పప్పు ఉడికిపోయిన తర్వాత దీనిలోకి సాంబార్ పొడిని, ప్రత్యేకంగా అన్ని కూరల్లోకి వేసుకునే కారం ఉంటుంది కదా, దాన్ని నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే ప్లెయిన్ ఎండు కారాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మెత్తగా మెదుపుకుంటున్నాను. పప్పుని ముందుగానే నానబెట్టుకోవటం వల్ల మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా పప్పుని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకున్న తర్వాత దీనికి పోపును పెట్టుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పుని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అవి వేగుతూ ఉండగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్నవి, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నవి, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మామిడికాయ పప్పు మరింత రుచిగా ఉండటం కోసము దీనిలోకి నేను ఒక చిన్న మామిడికాయ ముక్కను ఈ విధంగా తురుముకున్నాను. ఇది 2 స్పూన్ల వరకు ఉంటుంది. దీనిని పోపులో వేసి 1 నిమిషం పాటు కలియబెట్టి ఆ తర్వాత ముందుగా మెరిపి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా తురుముకొని వేసుకోవటం వల్ల పప్పు అన్నంతో తినేటప్పుడు అక్కడక్కడ మామిడికాయ తురుము తగిలి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పప్పు మొత్తాన్ని ఒకసారి బాగా కలియబెట్టేసుకొని కుక్కర్లో కొంచెం నీళ్లు తీసుకొని ఆ పప్పు అంతా కూడా తొలిపి వేసుకుంటున్నాను. ఈ విధంగా పోసుకున్న తర్వాత కనీసం 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిటెతో కలబెట్టుకుంటూ పప్పును ఉడికించుకోవాలి. నచ్చితే కొత్తిమీర తరుగును కూడా వేసుకోవచ్చు. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా తయారు చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుంటుంది మీ ఆశా జ్యోతి.